సరైన ధ్యాన ప్రక్రియలో మాత్రమే ప్రయాణంలో ఉంచేట్టుగా చేయండి. ప్రతి క్షణం ధ్యాన స్థాయిలోనే ఆ ప్రయాణం ఉండాలి, ధ్యాన స్థితిలోనే ప్రయాణం ఉండాలి. ఎలాంటి జనరల్ విషయాలు బయటకం లేకుండా ఆ స్థితి తెలుస్తూ ఉంటుంది. స్పందన, మనోదృష్టితో చూస్తున్న దృశ్యము, స్థితి అన్నీ తెలుస్తూ ఉంటాయి. అది మాత్రమే మీలో ఉండేట్టుగా జాగ్రత్త పడడమే ఆ బుద్ధిని ఉపయోగించడం. అలా ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ డీప్కి వెళ్తారు, ఎక్కువ శక్తిని మీరు పొందుతారు. విశ్వం నుంచి మీలోకి శక్తి స్టాక్ అవుతూ ఉంటుంది. ఖర్చు ఏది లేకుండా స్టాక్ ఏది మాత్రమే ఉంటుంది. ఆ విధంగా మీరు మనం ఈరోజు చెప్పుకున్నట్టుగా అపారమైన శక్తిని పొందవచ్చు. అద్భుతమైన మార్పులు కూడా జీవితంలో వచ్చేట్టుగా చేసుకోవచ్చు. ఆ జ్ఞప్తిని కంటిన్యూగా ఉంచుకోండి. 15 నిమిషాలు పూర్తి